నమస్కారం. ప్రశాంతమైన మనసుని ఆరోగ్యవంతమైన శరీరాన్ని అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. సఖులు, ఈరోజు మన యోగామృతం కార్యక్రమం మోదీనగర్లో ఉంటున్న యోగా ఎక్స్పర్ట్ కృష్ణశ్రీ గారి దగ్గరకు వచ్చేసిందండి. మరి ఆవిడ ఈరోజు మనకి యోగాకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కృష్ణశ్రీ గారు. నమస్తే అండి. కృష్ణశ్రీ గారు, ముందుగా మీకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా ధన్యవాదాలండి. మరి ఈ రోజు మన సఖులకి యోగాకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? ఈరోజు ఆరోగ్యం ప్రకారం యోగా సిరీస్ లో అధిక బరువును తగ్గించే 10 ఎఫెక్టివ్ యోగాసనాలు, వ్యాయామాల గురించి తెలుసుకుంటున్నాము. అందులో గత ఎపిసోడ్ లో మనం 2 ఆసనాల గురించి తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్ లో కూడా ఇంకో 2 ముఖ్యమైన ఆసనాల గురించి తెలుసుకుందాము. ఈ ఆసనాలు చేయటం వల్ల మన శరీరానికి ఎటువంటి హాని కలగకుండా మన శరీరం వెయిట్ని తగ్గించుకోగలుగుతాము. అంతేకాకుండా మన శరీరం ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఓకే, మామూలుగా వెయిట్ లాస్ పీరియడ్ లో ఉన్న వాళ్ళందరూ చాలా నీరసంగా కనిపిస్తూ ఉంటారు, ఎందుకంటే సరిగ్గా తినకుండా తెలియని ఎక్సర్సైజెస్ చేసి. సో ఇప్పుడు మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ బరువును తగ్గించుకునే ఆసనాలు, వ్యాయామాలు చూపించబోతున్నారు కదా. మరి కృష్ణశ్రీ గారు, ఈ రోజు మీరు చూపించిపోయే ఆ ఆసనాల గురించి తెలియజేస్తారా? అలాగే అపర్ణ, మొదటిది పాదహస్తాసనము, రెండోది మనం స్కూల్లో పీటీలో చేస్తాం కదా అందరికి ఆ వ్యాయామం. కృష్ణశ్రీ గారు, ముందుగా పాదహస్తాసనం గురించి తెలియచేయండి. అంటే పాదహస్తాసనం చేయటం వల్ల ఏ శరీర భాగంలో కొవ్వు తగ్గుతుంది, అలాగే ఇతరత్ర లాభాలు ఏమన్నా ఉన్నాయా? ఈ పాదహస్తాసనం చాలా ఎఫెక్టివ్ ఆసనం అండి. ఇది చేయటం వలన మనం బాడీ మొత్తం కిందకి వంచడం వలన మన పొట్ట దగ్గర కంటాలన్నీ కూడా బలపడతాయి. అలాగే మన వీపీ, అలాగే మన నడుము దగ్గర కంటాలు కూడా బలపడతాయి. అలాగే అక్కడున్న అనవసరపు కొవ్వు కూడా కరిగిపోయి చక్కగా పొట్ట తగ్గుతుంది, నడుము కూడా సన్నబడుతుంది. కృష్ణశ్రీ గారు, మరి ఈ ఆసనాన్ని ఎవరైనా వేయచ్చా? వేయకూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అందరూ వేయచ్చండి, కానీ సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు ముందరకు వంగకూడదు. అలాగే వెనక్కి ఎప్పుడైనా కూడా మనం యోగాలో నడునొప్పి ఉన్నప్పుడు ముందరికి వంగద్దు. అలానే మనకి హర్నియా ప్రాబ్లం ఉన్నప్పుడు బ్యాక్ స్ట్రెచ్ చేయొద్దు. ఇంట్లో మనం 2 స్ట్రెచ్ చేస్తాం కాబట్టి వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. వాళ్ళు కొంచెం స్లోగా చేయొచ్చు, ఎక్కువ స్ట్రెచ్ చేయకుండా చేయొచ్చు. ఓకే, ఒకవేళ చేయాలనుకున్నా కూడా చాలా జాగ్రత్తగా, ఎంత వీలవుతుందో అంత మాత్రమే, ప్రెషర్ పెట్టకుండా చేసుకోవాలి, స్లోగా. అవునండి. ఓకే అండి, మరి ఈ ఆసనం ఎలా వేయాలో చూపిస్తారా? తప్పకుండా అపర్ణ. ఇప్పుడు మనము ఉత్తాన పాదాసనం గురించి తెలుసుకుందాము. ఈ ఉత్తాన పాదాసనము 2 కాళ్ళు దగ్గర పెట్టాలి. ఇప్పుడు దీర్ఘ శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకెత్తాలి. శ్వాసని బయటికి వదులుతూ పూర్తిగా మన శ్వాస తీసుకుంటూ పైకి స్లోగా చేస్తే దీన్ని ఆసనము అంటారు. స్పీడ్గా దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ చేస్తే వ్యాయామము అంటారు. ఇప్పుడు మనం వెయిట్ తగ్గడానికి చేస్తున్నాం కాబట్టి స్పీడ్గా చేద్దాం. మన ఇలా దీర్ఘ శ్వాసలు తీసుకోవటం వల్ల మన వెయిట్ కూడా తగ్గుతాం. అలాగే మన బాడీలో ఎనర్జీ జనరేట్ అవుతుంది. మన పొట్ట దగ్గర ఉన్న కండరాలు, అలాగే మన నడుము దగ్గర ఉన్న కండరాలు బలపడతాయి. స్లోగా రిలాక్స్. ఇప్పుడు ఈ ఆసనం చేసావు కదా అపర్ణ, ఎలా ఫీల్ అవుతున్నావు? కృష్ణశ్రీ గారు, ఈ ఆసనం చేయటం వల్ల ఏంటంటే చాలా స్ట్రెచ్ అయింది అప్పర్ బాడీ అంతా కూడా. అండ్ అలాగే ముందుకి వంగేసరికి ఈ పొట్టలో నిజంగానే మీరు చెప్పినట్టుగా కొంచెం ప్రెషర్ ఎక్కువ పడటం వల్ల చాలా రిలీవ్డ్గా అనిపిస్తుందండి. చాలా బాగుంది. నెక్ నరాలు కూడా యాక్టివేట్ అవుతాయి. కరెక్టే. సో నెక్ ఎక్సర్సైజ్ కూడా అయినట్టే అనిపిస్తుంది. సో టోటల్ అప్పర్ బాడీకి చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది. చాలా బాగుందండి. మరి నెక్స్ట్ వ్యాయామం గురించి తెలియజేస్తారా? స్కూల్లో పీటీలో చేస్తాం కదండి, ఆ వ్యాయామం. మరి దీనివల్ల లాభాలు ఏంటండి? ఎక్కువగా ఏ శరీర భాగంలోని కొవ్వు కరుగుతుంది? ఈ వ్యాయామం చేయటం వలన మన శరీరం కంప్లీట్ బాడీ మొత్తానికి కూడా
ఎక్సర్సైజ్ అవుతుందండి. ఎట్లా అంటే మన ఎగురుతున్నప్పుడు మన కాళ్ళకి, చేతులకి, మన భుజాలకి, పూర్తి బాడీ మొత్తం కూడా ఎక్కడైతే అనవసరం కొవ్వు ఉందో బాడీ మొత్తంలో ఆ కొవ్వంతా కూడా కరుగుతుంది. ఓకే, సో మనం మామూలుగా అయితే ఒక్కొక్క శరీర భాగంలో ఉండే కొవ్వును కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక్కొక్క ఆసనం చేస్తున్నాం. సో ఇది చేయటం వల్ల ఈ వ్యాయామం మొత్తం బ్యాలెన్స్ చేస్తూ చేస్తాం కాబట్టి సో టోటల్ బాడీకి లాభాలు ఉంటాయి అంటున్నారు. ఓకే అండి, మరి ఈ వ్యాయామాలు ఎవరైనా చేయకూడదా లేదంటే అందరూ చేయొచ్చా? ఆల్మోస్ట్ అందరూ చేయొచ్చండి. కానీ వయసులో పెద్దవారు లైక్ 50-60 ఇయర్స్ ఏజ్ ఉన్నవారు కొంచెం స్లోగా అంటే ఎగరకుండా చేయాలి. అలాగే సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు కూడా కొంచెం స్లోగా చేయాలి. అందులో ఇంకా వెయిట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా కొంచెం స్లోగా చేయాలి. మామూలుగా యంగ్గా ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా, పూర్తి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా చక్కగా స్పీడ్గా చేయొచ్చు. ఓకే, మరి కృష్ణశ్రీ గారు ఈ రెండు అంటే ఇందాక చూపించిన ఆసనం అలాగే ఇప్పుడు చూపించిపోయే వ్యాయామం కూడా ఎన్ని రిపిటేషన్స్లో చేసుకోవచ్చు? ఇది స్టార్టింగ్లో 5 నుంచి 10 వరకు చేయండి. అట్లనే స్లోగా 20, 30, 50 వరకు మ్యాక్సిమం చేసుకుంటూ వెళ్ళాలి, మన వెయిట్ మంచిగా తగ్గాలి అనుకుంటే. కృష్ణశ్రీ గారు, మరి ఈ వ్యాయామం ఎలా చేయాలో చూపిస్తారా అండి? తప్పకుండా అపర్ణ. ఇప్పుడు మనం పీటీ వ్యాయామం చేస్తున్నాము. ఈ వ్యాయామం చేయడం వల్ల మన శరీరం వెయిట్ మొత్తం కూడా బ్యాలెన్స్ అవుతుంది. 1 ఇప్పుడు కొంచెం స్పీడ్గా చేద్దాం. చక్కగా వెయిట్ మంచిగా తగ్గిపోతాం, బాడీ మొత్తం కూడా హెల్తీగా తయారవుతుంది. మనం చేస్తున్నప్పుడు కొంచెం మన ఎనర్జీ పడుతుంది, కానీ దీర్ఘ శ్వాసలు తీసుకోవటం తప్పనిసరి, లేకపోతే అలుపు వస్తుంది. మనం వెయిట్ తగ్గాలంటే కష్టపడాల్సిందే. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్, దెర్ ఈజ్ నో షార్ట్ కట్. ఎలా ఫీల్ అవుతున్నావు అపర్ణ? కృష్ణశ్రీ గారు, సీరియస్ గా చెప్పాలంటే స్కూల్ గుర్తొచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చేశాం కదా, కానీ ఇది చేసిన తర్వాత చాలా లైట్ గా బాడీ అనిపిస్తుంది నాకు, చాలా లైట్ గా, అసలు వెయిట్ లేనట్టుగా అలా అనిపిస్తుంది. సో మీరు చెప్పింది కరెక్టే, బాడీ ఎనర్జైజ్ అవుతుంది ఎక్కువగా ఇవి చేయటం వల్ల. ముఖ్యంగా ఈ వ్యాయామం అలాగే ఆసనం వేసినప్పుడు కూడా అలాగే అనిపించింది, స్ట్రెచింగ్ అయింది. బట్ ఇది చేసిన తర్వాత మాత్రం అసలు బాడీ వెయిటే తెలియట్లేదు, చాలా తేలికగా. ఇది చేసినప్పుడు కూడా మనకి ఎనర్జీ యూజ్ అవుతుంది, కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎనర్జీ కూడా ఖర్చు అవుతుంది. కరెక్టే, నిజమే. అసలు ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు లేదంటే ఆసనాలు వేయటం ఇవేమి తెలియని వాళ్ళకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అబ్బా ఎందుకురా అనిపిస్తుంది. బట్ స్టిల్ తర్వాత చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు కూడా రెగ్యులర్ గా చేస్తే. చాలా బాగున్నాయండి 2 ఆసనాలు, అలాగే వ్యాయామం ఇప్పుడు చూపించారు కదా అది కూడా. కానీ ఇవి ఏ సమయంలో వేయటం వల్ల ఈ ఆసనాలకు ఉండే ఎక్కువ బెనిఫిట్స్ మనకు అందుతాయి? ఈ ఆసనాలు ఎప్పుడు కూడా పొద్దున్న మార్నింగ్ టైంలో వేస్తే మంచి లాభప్రదంగా ఉంటుందండి. అదే భోజనం చేసిన తర్వాత 4 to 5 అవర్స్ గ్యాప్ ఇచ్చుకుని చేసుకోవచ్చు. ఓకే అండి, మరి ఇంత మంచి ఆసనాల్ని అలాగే వ్యాయామాల్ని మన సకులందరికీ పరిచయం చేశారు కృష్ణశ్రీ గారు, మీకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. చూశారు కదా సకులు, ఇది ఇవాల్టి యోగామృతం కార్యక్రమం. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.